అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి డిసెంబర్ 2 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మనం గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. సమస్య మీది పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారు దూర ప్రాంతాల వారికి కూడా ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఈ ఎస్ అనే వ్యక్తిగల పేరుతోటి స్పష్టంగా మీ జీవితంలో, అంటే ఇతను మీ కుటుంబంలో మీ ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే ఒక స్నేహితుడు కావచ్చు, మీరు నమ్మిన స్నేహితుడు కూడా కావచ్చు, లేదా మీతో పనిచేసే సహోద్యోగి కూడా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజమండి. ఈ వ్యక్తి చెప్పే ఒక చిన్న మాట, ఒక సూచన, ఒక నిర్ణయము మీ జీవితంలో కొత్త దారిని తెరిచి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాన్ని అందిస్తుంది. రేపటి రోజున ఈ ఎస్ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం అయితే కాదండి. అది కార్మిక కనెక్షన్స్ మిమ్మల్ని మంచి వైపు నడిపించే దివ్య ప్రేరణ. ఈ కొన్ని రోజుల్లో గురుగ్రహం ఈ రాశి వారికి ఒక అసాధారణమైనటువంటి దివ్య శక్తిని ఇస్తుంది. ఇది కేవలం డబ్బు అవకాశాలు, పనుల విజయాలు మాత్రమే కాదండి. మీ ఆత్మవిశ్వాసము, మీ నిర్ణయ శక్తి, మీ ప్రారంభం మళ్ళీ మీ చేతిలోకి వస్తున్న సమయం. గత కొంతకాలంగా మీరు బాధ పెట్టిన, నిరాశలు నిలిచిపోయిన పనులు, దారి లేకుండా అనిపించిన పరిస్థితులు ఇప్పుడు ఒక్కోటిగా సమాధానం వైపు మారుతున్నాయి. ఇక ప్రధానంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తి నుంచి వచ్చే ఒక సందేశం, ఒక మాట, ఒక సహాయం మీ జీవితం దిశను మార్చేంత శక్తివంతమైంది. ఈ వ్యక్తిని చిన్నగా చూడకండి. అతని సూచనలో దాగి ఉంది మీ విజయం తలుపు తట్టే శబ్దం. అతని సహాయంలో దాగి ఉంది మీ జీవితానికి వచ్చే పెద్ద మార్పు. విశ్వం ఈ సంకేతాన్ని మీకు పంపింది. ఇది నిర్లక్ష్యమైతే చేయరాని ఒక శుభ సూచన ఉంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక సాధారణ శుభకాలం కాదు. ఇది మీ జీవితంలో చాలా అరుదుగా వచ్చే అతిశయ ధనయోగం. మీరు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, తిరిగి రావాలనుకున్న బాకీలు, నిలిచిపోయిన డబ్బులు ఇప్పుడు ఒక్కోటిగా మీ వైపు ప్రవహించడం మొదలవుతుంది. ఇది కేవలం కూడా డబ్బు మాత్రం కాదండి. మీ జీవితంలో శాంతి, ప్రతిష్ట, విజయం కూడా రేపటి రోజున బలంగా పెరగబోతున్నాయి. ఈ శక్తివంతమైన మార్పుకు కారణం మాత్రం రేపటి రోజున ఈ వ్యక్తి మాత్రమే కారణమవుతాడు. రేపటి రోజున ఈ వ్యక్తి మీకు ఏ విధంగా పరిచయం అవ్వచ్చు. రేపటి రోజున విజయం అయితే మీదే. ఈ శక్తివంతమైన మార్పు కారణము గురువు, సూర్యుడు, మంగళుడు, ఈ 3 గ్రహాల అరుదైన కలయిక. ఈ 3 గ్రహాలు మీ రాశిపై ఒకేసారి శుభదృష్టి చేయడం వలన మీ ఆలోచన, ధైర్యము, ఆత్మవిశ్వాసము, నిర్ణయ శక్తి అన్ని రెట్టింపవుతాయి. ప్రపంచం మీకు వ్యతిరేకంగా తిరిగినట్టు అనిపించినా ఇప్పుడు అదే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. రేపటి రోజున ధన ప్రవాహం తాత్కాలికమైతే కాదండి. ఇది మీ భవిష్యత్తుకు దీర్ఘకాలం శుభ ఫలితాలు ఇవ్వబోయే శక్తివంతమైన మార్పు. ఈ అవకాశాన్ని తప్పగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇది నిజంగా ఈ రాశి వారి జీవితాన్ని మారుస్తున్న సమయం అండి. రేపటి రోజు మీ ఇంట్లో అద్భుతమైన శాంతి, శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది. గత కొన్ని నెలలుగా కలుగుతున్న గొడవలు, అపార్థాలు, చల్లదనం ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. ఇంటి వాతావరణం ఒక్కసారిగా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సానుభూతి, ప్రేమ, పరస్పరం అర్థం చేసుకోవడం పెరుగుతుంది. కేవలము ఇంట్లో వెలిగే దీపాల వెలుగైతే కాదండి, మనసులో వెలిగే శాంతి దీపం. ఈ శుభమైన శాంతి వాతావరణం మీ హృదయాన్ని, మీ ఆత్మను బలపరుస్తుంది. ముఖ్యంగా ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదము, వారి మంచి మాటలు, వారి దీవెనలు ఇవే మీ మంచి మార్పుకు అసలు కారణమండి. మీ ఇంటి తలుపులు ఇప్పుడు నిజంగా అదృష్టం వైపు వస్తున్నాయి. శాంతి, ఆనందం వైపు తెరుచుకుంటాయి. ఉద్యోగ రంగంలో మీ కష్టానికి ఇప్పుడు నిజమైన విలువ రావటం ప్రారంభమవుతుంది. ఎన్నాళ్ళుగా మీరు చూపుతున్న కృషి, సహనము ఇవి ఇప్పుడు గమనానికి వస్తున్నాయండి. పెద్దల నమ్మకం కూడా మీ మీద బలపడుతుంది. సహోద్యోగులు కూడా మీకు అండగా నిలుస్తారు. మీ పనిలో నిజమైన ప్రతిభ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. పదోన్నతి, మంచి ట్రాన్సెస్, కొత్త బాధ్యతలు ఇవన్నీ మీ వైపు వస్తాయి.
రేపటి రోజున ఖచ్చితంగా వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్నవారికి మరింత శుభ సమయం అండి. నిలిచిపోయిన వ్యాపారంలో విజయాల ప్రవాహం మొదలవుతుంది. పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త ఒప్పందాలు ఆశ్చర్యకరంగా సానుకూలంగా సాగుతాయి. రేపటి రోజున మీ ప్రతిభ మెరవడానికి, మీ అదృష్టం మెరుకోవడానికి బంగారు సమయం అండి. దూర ప్రాంతం నుండి మీకు వచ్చే శుభవార్త ఇది సాధారణ సమాచారం అయితే కాదు. మీ జీవితాన్ని ముందుకు నడిపించే ఒక బలమైన సంకేతం. ఈ వార్త కొత్త ఉద్యోగ అవకాశం అనుకోని సహాయం లేదా మిమ్మల్ని ఎదగడానికి తీసుకెళ్లే ఒక ప్రత్యేక ఆహ్వానం కావచ్చు. ఈ సమాచారమే మీలోని ఆశలను మళ్ళీ వెలిగిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలుపుతుంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల ఆలోచనలు, ఆశీర్వాదాలు రేపటి రోజు మీ చుట్టూ శుభశక్తిని సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. ఇక గురువు, సూర్యగ్రహాల అనుకూలం మీ దృష్టి మీ శరీరానికి, మనసుకు స్థిరత్వాన్ని తీసుకొస్తాయి. మానసిక ఒత్తిడి, భయాలు, ఆందోళనలన్నీ తగ్గుముఖం పడతాయి. మీ జీవితంలో మీకు అడ్డగా నిలిచిన శత్రువులపై మీకు స్పష్టమైన విజయం అయితే సాధిస్తారు. వారు ఎంత ప్రయత్నించినా కూడా రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున అన్ని రకాల కూడా అనుమానాలు, నెగిటివ్ భావనలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది మీ ఒంటరి ప్రయాణం అయితే కాదండి. మీ వెనుక ఉన్న దివ్యశక్తి ఉంది. మీ నిర్ణయాలకు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గదర్శనం ఉంటుంది. మీ హృదయం చెప్పే నిర్ణయాలు రేపటి రోజు మీ జీవితాన్ని మెరుగైన దిశగా తీసుకెళ్తాయి. రేపటి రోజున ఆధ్యాత్మిక పరంగా జపం, ధ్యానం, పాజిటివ్ ఆలోచనలు ఇవి మీకు కనిపించని రక్షణ గోడలా కనిపించేస్తాయి. దేవతల ఆశీర్వాదం మీ వెంట నిలబడుతుంది. కోర్టు, లీగల్ సమస్యలు కూడా రేపటి రోజు మీకు మంచి మార్పు దిశలో పయనిస్తాయి. శని ప్రభావం తగ్గి గురు ప్రభావం బలపడుతున్నందువలన మీ వాదనలు బలంగా వినిపిస్తాయి. కొంత ఆలస్యం ఉన్న తీర్పు మీ పక్షాన వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. లాయర్ మార్పు, డాక్యుమెంట్ మార్పు లేదా చిన్న ప్రాసెస్ మార్పైనా ఇవన్నీ మీకు అనుకూలంగా మారతాయి. భూమి, ప్రభుత్వ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక చిన్న మార్పులు కాదండి, మీ భవిష్యత్తు పునాది వేయబోయే గొప్ప పరిణామాలు రేపటి రోజు మీ జీవితంలో ఖచ్చితంగా అయితే అదృష్టాలు తలుపు తీసుకోబోతున్నాయి. ఇక ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంబంధాలు కావచ్చు, కుటుంబ అభివృద్ధి కావచ్చు, ఏ రంగంలో అయినా అవకాశాలు మీ వైపు స్వయంగా పరిగెత్తుకుంటూ వస్తాయి. మీ కృషి వృధా కాదు. మీరు చేసిన ప్రతి అడుగు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా మీరే వెతకకుండానే. సహాయం, అవకాశాలు, శుభవార్తలు మీ ఇంటి తలుపు దగ్గరికి వస్తాయి. ఇది యాదృచ్ఛికం అయితే కాదండి, విశ్వం మీకోసం పనిచేస్తున్న స్పష్టమైన సంకేతం. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు మీ జీవిత మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. వారి మాటలు ఇప్పుడు మీకు మార్గదర్శనము, వారి ఆశీస్సులు మీకు రక్షణ. రేపటి రోజు మీ మీద పడిన నెగిటివ్ దృష్టి, అసూయ, ఇతరుల ప్రతికూల ఆలోచనలు అన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి. మీ మనసు పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది. ఎవరైనా ఏం మాట్లాడినా అవి మీపై ప్రభావం చూపలేవు. ఎందుకంటే మీ చుట్టూ ఒక దివ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. మీ దారిని అడ్డుకోవాలని ప్రయత్నించిన ప్రతికూల శక్తులు బలహీనపడతాయి. మీరు ప్రారంభించే ప్రతి శుభకార్యం ఇప్పుడు మీకు సుఫలితాన్ని అయితే అందిస్తుందండి. ఇది దేవుడు మీతోనే ఉన్నాడని చెప్పే స్పష్టమైన సంకేతం. విద్యా, పరీక్షలో జ్ఞానం రేపటి రోజున మీరు అసాధారణ శక్తిని పొందుతారు. చదువులో కేంద్రీకరణ పెరుగుతుంది. కొత్త విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. పరీక్షలో ధైర్యము, ఆత్మవిశ్వాసం రెట్టిపోతాయి. ఇంటర్వ్యూలో అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుందని చెప్పవచ్చు. ఇక రేపటి రోజున మీరు కృషి ఒకటి వృధా కాదండి. ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తుకు ఒక పునాదిలాగా ఉపయోగపడుతుంది. ఇక రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా అదృష్టాలు తొలగించుకోబోతున్నాయి. రేపటి రోజున మీరు ప్రయాణ యోగాలు కూడా బలంగా ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక ప్రయాణం కూడా మీరు చేయబోతున్నారు. ఒక చోటకు ప్రత్యేక ఆహ్వానం కూడా మీకు పలకబోతున్నారు. ఖచ్చితంగా రేపటి రోజు మీరు ఒక ప్రయాణం, మీ జీవితంలో కొత్త అధ్యాయం తెలుసుకోవడం శక్తి అయితే కలిగి ఉంటుంది. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే రాహుకాలంలో దుర్గాదేవి గుళ్ళో నిమ్మడొప్పల దీపం వెలిగించడం ద్వారా, దీన్నే రాహుకాల దీపం అంటారండి, ఆ దీపం వెలిగించడం ద్వారా మీకు శత్రువుల యొక్క భయం అనేది తొలగిపోతుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.